నమస్కారం. స్పెన్ న్యూస్ వార్తలకు స్వాగతం. పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలో గిరిజనుల ఆరాధ్య దైవం గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన ఈ ఉత్సవాలు బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, తీర్థప్రసాదాల పంపిణీతో ముగింపు దశకు చేరుకున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో గంగాలమ్మ తల్లి జాతరకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తరతరాలుగా వస్తున్న గిరిజన సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాలను భక్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అడ్డతీగల మండలంలోని పైడిపుట్ట గ్రామ శివారులో వెలిసిన గంగాలమ్మ తల్లి ఆలయం వద్ద ఈ ఏడాది జాతర మహోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత 3 రోజులుగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. జాతర ముగింపు రోజైన బుధవారం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆశీర్వాదాలు పొందారు. పైడిపుట్ట గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 గ్రామాల ప్రజలు జాతరలో పాల్గొన్నారు. తమ మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారి కృప కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతులు నిర్వహించారు. అనంతరం జాతర మహోత్సవాలకు అధికారికంగా ముగింపు పలికారు. మా ఊరు పైడిపుట్ట అండి. పైడిపుట్ట అయితే బత్తలు, బొడ్రి వీధి, మిట్లపాలెము, పెద్ద బయలు ఈ గ్రామాల నుంచి వస్తారండి. మా పూర్వీకులు కొలిసేవారు, తపస్కొండ నుంచి కొలిసేవారు అనమాట. అప్పట్లో అమ్మవారు చింతలమ్మ తల్లి, ధనలక్ష్మి తల్లి అని కేకేస్తారు అమ్మవారిని. సత్యమైన తల్లి అండి అమ్మవారు. ఈ 4 గ్రామాలు కూడా కొలుస్తూ ఉంటారండి. పూర్వం నుంచి కూడా పెద్దల నుంచి కూడా కొలుస్తూ ఉంటారు అమ్మవారిని. పూర్వీకుల నుంచి వచ్చారు. పూర్వీకులు ఎక్కడ కొలిచేవారంటే తపస్కొండలో కొలిచేవారు అనమాట. ఆ కొలుస్తుండగా ఈ అమ్మవారు కొలుస్తుండగా మళ్ళీ భక్తులు వెనక్కి వెళితే అక్కడి చెంబు తన్నడం వల్ల ఇక్కడ పడిందటండి. ఈ చెంబు పడడం వల్ల ఇక్కడ ఈ పుట్టగా వెలిచిన తర్వాత ఇక్కడ నుంచి మా పూర్వీకుల నుంచి మేము కొలుస్తూ ఉన్నాం అన్నమాట అమ్మవారిని. చింతాలమ్మ తల్లి, ధనలక్ష్మి తల్లి అని కేకేస్తారు అమ్మవారిని. ప్రతి ఏటా ఈ రోజుల్లో జాతర చేస్తారు అమ్మవారిని. 3 రోజులు జరుగుతుంది అమ్మవారి జాతర అనేది. ఘనంగానే జరుగుతుంది అమ్మవారిది జాతర. మాది మిట్లపాలెం గ్రామం అండి. పూర్వీకులు ఇక్కడ చింతనమ్మ తల్లి, ధనలక్ష్మి అని పేరు వెలుసుకొని పైడిపుట్ట గ్రామానికి చెందిబడి ఉందండి ఇది. ఆ ప్రకారం మేము దీనికి తరతరాలుగా పండగ చేసుకుంటామండి. దప్పలుగా మేము ఆ విధంగా మేము ప్రతి ఒక 200 మెంబర్స్ ఎబోలో ఉంటారండి. ఇక్కడ బయట గ్రామాలను కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. అదే గాక మరి ఈ నమ్మకం వల్ల మా నమ్మకాన్ని గ్రామస్తులు విజ్ఞప్తి చేసుకొని నమ్మకాన్ని బట్టి మేము వమ్ము చేయకుండా దేవత అనే తపాస్కొండ అనే పైన ఉండిన దాన్ని ఆ దేవత కింద వెలిసిందని దాన్ని తిప్పట్లు తెలుసు. మా జనాభా తిప్పట్లు చూసుకొని దాని ప్రకారం నాకు భూమి మీదకి వచ్చిందని, కిందకి వచ్చిందని, కొండ మీద వెలిసింది. కిందకి వచ్చిన తర్వాత మేము బాగా సంతోషంగా ఘనంగా చేసుకుంటూ దపాలుగా ఉన్నామండి. దీనివల్ల భక్తుల డప్పుల వాయిద్యాలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయాయి. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన గంగాలమ్మ తల్లి జాతర మరోసారి భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.